ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 2027 గోదావరి పుష్కరాలకు ముందస్తు సన్నద్ధతలో భాగంగా పుష్కర్ ఘాట్ల వద్ద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రానున్న 2027 గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తాళ్లరేవు, గాజులూరు మండలాల్లో పుష్కర్ ఘాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ తాళ్లరేవు మండలం ఇంచరం గ్రామం యానం సరిహద్దు ప్రాంతాల్లో కొత్తగా పుష్కరాల నిమిత్తం ప్రతిపాదించిన అరటికాయ లంక ఘాటును పరిశీలించి ఆర్ఎండ్బి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లంక రెవెన్యూ గ్రామ శివారు గోవలంక పంచాయతీ పరిధిలో గల గోవలంక ఘాట్ను, గోపులంక రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలో గల గోపులంక ఘాట్ను, తదుపరి పిల్లంక గ్రామ పంచాయతీ పరిధిలో గల పిల్లంక ఘాట్ను పరిశీలించారు. అచట్ నుంచి కాజులూరు మండలం కోలంక గ్రామం శివారు పెదలంక పుష్కర్ ఘాట్లను జిల్లా కలెక్టర్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, రహదారి అనుసంధానం, నీటి ప్రవాహం, లోతు పరిస్థితులు, అవసరమైన భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలను జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తాళ్లరేవు, కాజులూరు మండలం తహసీల్దార్లు పేద్రినాథరావు, జిఆర్ ఠాకూర్, తాళ్లరేవు ఎంపీడీఓ సత్యనారాయణ, ఇరిగేషన్ ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు.